తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, సౌందర్య లహరి, శివానంద లహరి, భాగవతము, భారతము, సుందరకాండ, మూక పంచసతి, నారాయణము అనర్గళంగా నేర్పించే విశ్వజనని గారు మనతో ఉన్నారు. ఆమె రచయిత కూడా చాలా తమిళ్లో చాలా రచించారు. విశ్వకళలో ఉన్న విశ్వజనని గారు మన ముందున్నారు. నమస్తే శ్రీలక్ష్మి గారు. నమస్తే. అమ్మ దయాల్లోనే నడుస్తుంది. చాలా సంతోషం అమ్మా. ఇంత చిన్న వయసులో నువ్వు ఇన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నావు. మీ అమ్మ నాన్నగారు నీకు పెట్టిన పేరు సార్థకమైంది. విశ్వజనని అన్నారు, పెట్టారు పేరు. నిజంగానే విశ్వానికి జననిలాగా అన్నీ ఎలా అందిస్తున్నావమ్మా నువ్వు? అన్ని పెద్దవాళ్ళు, మీలాంటి పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్, ఇంకా దేవుడు బ్లెస్సింగ్స్, దాంతోనే నడుస్తుందా ఆంటీ? చాలా సంతోషం అమ్మా. కిందటి ఎపిసోడ్లో శ్రీరంగం గురించి వివరించావు. ఈరోజు శ్రీరంగం గురించి ఏం చెప్తావు? నమస్తే అండి. నమస్తే అమ్మా. భక్తి తెలుగు భక్తి క్యాపిటల్ టీవీ నన్ను మళ్ళీ పిలిచేదానికి మీ అందరికీ నమస్కారం అండి. చాలా థ్యాంక్స్. మళ్ళీ ఈ ప్లేస్లో వచ్చి కూర్చున్నాను. మొదటి వీడియోలో మనం శ్రీరంగం గురించి తెలుసుకున్నాము. అంటే ఆ దేవుడు ఎలా శ్రీరంగంకి వచ్చారు, ఎవరు తీసుకుని వచ్చారు, అవన్నీ తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో శ్రీరంగం గురించే తెలుసుకుంటాము, కానీ అక్కడ ఉన్న ఉత్సవమూర్తి గురించి మనం తెలుసుకుంటాము. ముందు ఆ ఉత్సవ మూర్తికి పేరు ఏంటంటే అழகிய మణవాళ పెరుమాళ్ అని పేరు. ఇప్పుడు ఆ అழகிய మణవాళ పెరుమాళ్, ఆ పేరు అన్నది మాకు బాగా వాడుక. పెరుమాళ్ అంటే తెలుసు. అழகிய మణవాళ్ అంటే ఆ అర్థం ఏంటో అది కూడా మీకు ఇప్పుడు చెప్తా. ఆ పేరు అలా కొన్ని రోజులో నం పెరుమాళ్ అని మారింది. నం పెరుమాళ్. నం అంటే మన అందరికి పెరుమాళ్ అని ఆ పేరు వచ్చింది కదా. దానికి ఒక స్టోరీ ఉంది. దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా. ఇప్పుడు దానికి ముందు మనం అది వెళ్ళే ముందు ఈ శ్రీరంగం గుడిలో ఒక భక్తుడు ఉన్నారు. అంటే ఇద్దరు ఉన్నారు శ్రీరంగం గుడిలో. మేము పెరియ తిరువడి, చిన్న తిరువడి అని చెప్తాము. పెరియ తిరువడి అంటే గరుడన్. నేను మొన్న వీడియోలో చెప్పాను కదా, పెరియ తిరువడి అంటే గరుడన్ కూడా ఇక్కడ కూర్చున్న పొజిషన్లో అంజలి ముద్రలో అక్కడ ఆ దేవుడిని చూసుకుని ఉంటారు. ఎందుకు ఉంటారంటే ఆ దేవుడు ఎప్పుడు ఎక్కడ పోతారో తెలీదు. ఎందుకంటే ఇప్పుడు మనలాగా భక్తులు పిలుస్తున్నాము, ఇప్పుడు నాకు ఇది ఒక్కటి వచ్చింది, నువ్వే వచ్చి నన్ను కాపాడాలి అంటే అంటే ఫాస్ట్గా వాళ్ళు బయలుదేరాలి. మరి గజేంద్ర మోక్షంలో అంతే కదా, అంత అయింది కదా. అలా మనకి కూడా రావాలి కదా. అందుకంటే వాహనం కదా గరుడన్. అందుకని అక్కడే ఉంటారు. ఎప్పుడు దేవుడు రెడీ అని చెప్తే వీళ్ళు బయలుదేరాలి. అందుకోసం తర్వాత ఇంకొక భక్తుడు కూడా ఉన్నారు. వాళ్ళే ఆంజనేయ స్వామి అని పేరు. ఇప్పుడు మనం మూలవర్ గర్భగృహంకి, అక్కడ మూలస్థానంకి వెళ్ళే గర్భగుడికి వెళ్ళే ముందు, ఆ రంగనాథ స్వామిని దర్శించే ముందు కంబత్తడి ఆంజనేయర్ అని పేరు తమిళ్లో. అంటే ధ్వజస్తంభం ఉంటది కదా గుడిలో, ఆ ధ్వజస్తంభం ఆనుకొని ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఈ ఆంజనేయ స్వామి మాత్రం నార్మల్ గానే ఆంజనేయర్ అంటే చాలా పవర్ఫుల్ అని చెప్తారు. కానీ ఈ గుడిలో ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి చాలా ప్రసిద్ధం అని చెప్పొచ్చు. అంటే వీళ్ళు ఎట్లా అంటే ఈ ఆంజనేయ స్వామి లోపల ఉన్న రంగనాథ స్వామికి ఏ ఆటంకాలు జరగకుండా ఇక్కడి నుంచి చూసుకుంటారు. అంటే బయట నుంచి లోపల ఎవరు తప్పుగా ఉన్న వాళ్ళు రాకూడదు, ఇంకా వేరే నెగటివ్ ఫోర్సెస్ ఏం రాకూడదు అని. అంటే మీరు అడగవచ్చు గుడియే కదా ఎలా అని, కానీ మన ఇంటికే ఒక సెక్యూరిటీ ఉన్నప్పుడు గుడికి ఉండాలి కదా. వీళ్ళని సెక్యూరిటీ అని చెప్పేదానికి కన్నా సేనాధిపతి అని చెప్పొచ్చు. ఈ ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్ని ఆ రంగనాథ స్వామిని జాగ్రత్తగా కాపాడతారు అని చెప్పి పేరు. ఇక్కడ ఈ కంబత్తడి ఆంజనేయర్ అని చాలా ప్రసిద్ధం. మీరు ఎవరైనా ఆ గుడికి వెళ్ళేటప్పుడు మేమైతే ఈ ఆంజనేయ స్వామిని ఇలా దర్శించుకునే లోపల వెళ్తాం. అంటే మీరు ఏం మనసులో కోరుకున్నారో ఇమీడియట్గా ఆ వరం మీకు ఇచ్చేస్తారు ఈ ఆంజనేయ స్వామి. చాలా పవర్ఫుల్ ఆంజనేయ స్వామి. సో వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాం. ముందు కంబత్తడి ఆంజనేయర్ అందరూ కూడా గుర్తుంచుకోండి. కంబం అంటే స్తంభం అని మీరు తెలుగులో చెప్తారు కదా, స్తంభం ఉంటది కదా, ఆ స్తంభంకి మీరు కంబం అంటాము. సో ఆ ధ్వజస్తంభం ఆనుకుని ఉంది కాబట్టి కంబత్తడి ఆంజనేయర్
ప్రేయర్ అని పేరు. సో ఈ ఆంజనేయ స్వామిని కూడా అందరూ దర్శించుకుని లోపల వెళ్ళాలి. మూల విరాట్ మూర్తిని మనం వెళ్ళి దర్శించుకోవాలి, ఎందుకంటే వాళ్ళు శయనంలో ఉన్నారు కదా, వాళ్ళు లేచి రాలేరు కదా, మనం వెళ్ళి దర్శించుకోవాలి. కానీ వయసు పెద్దవాళ్ళు ఎలా వెళ్తారు లోపల, కొన్ని వెళ్ళలేం కదా. ఆయన ఏ గుడికి వెళ్ళినా మనమే వెళ్ళి స్వామిని దర్శించుకుంటాం కదా. దర్శించుకుంటాము, కానీ ఇప్పుడు మనకి ఏదో ఒంట్లో బాధ వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు అనిపిస్తుంది అయ్యో మనం ఇప్పుడు వెళ్ళి దేవుడిని చూడాలని, వెళ్ళలేం కదా. కానీ మనకి ఆ కష్టం అనేది మన మనసులో ఉంటుంది కదా, ఆ కష్టం కూడా భక్తునికి రాకూడదని ఉత్సవమూర్తి అక్కడ ఉన్నారు. ఆ ఉత్సవమూర్తి ఏం చేస్తారంటే, అయ్యో నా భక్తుడు నీకు ఇంత కష్టమా, వద్దు వద్దు నేనే నీకు అవసరం వస్తా అని ఈ ఉత్సవమూర్తి వచ్చేసి బయటకు వస్తారు. ఆ ఊరిలో ఆ మాడ వీధిగలు ఉంటది కదా, ఆ స్ట్రీట్స్ లో ఉత్సవమూర్తి వచ్చి, నేను చెప్పాను కదా శ్రీరంగంలో 365 days లో 330 పండగే అన్నా కదా, ఈ ఉత్సవమూర్తి వస్తారు. వచ్చేటప్పటికి ఈ ఉత్సవమూర్తి వచ్చి, నువ్వు అనుకున్నావు కదా నన్ను వచ్చి చూడలేదని, చూడు నేనే వచ్చాను అని చెప్తారు. ఈ ఉత్సవమూర్తి ఎలా ఉంటారు తెలుసా, నిల్చుకుని ఉంటారు. పక్కన శ్రీదేవి భూదేవి, వెనకాల ఏమో రంగనాథ స్వామి శయన తిరుకోలంలో ఉంటారు, అంటే పడుకుని ఉంటారు కదా ఆదిశేషన్ పై, అలా ఉంటారు. ఈ గుడిలో మీరు చూసారంటే ఈ నంబెరుమాలు ఒక్కరే నిల్చుని ఉంటారు, పక్కన శ్రీదేవి భూదేవి కూర్చుని ఉంటారు. గరుడని చెప్పాను కదా ముందు, పెద్ద గరుడన్ ఇక్కడే ఉన్నారు, ఇంత పెద్ద గరుడన్ ఎక్కడ లేదు అని, ఆ గరుడన్ కూడా కూర్చునే ఉంటారు. ఆంజనేయ స్వామి చెప్పాను కదా, ఆయన అన్ని రక్షిస్తూ ఉంటారు. ఈ ఆంజనేయ స్వామి కూడా ఏం చేస్తారంటే కూర్చునే ఉంటారు అక్కడ, ఒక కాలు ఇట్లా మడుతుకుని ఒక కాలు చాపుకుని అలా కూర్చుని, ఆ సిట్టింగ్ పోస్టరే అందరూ. ఈ నంబెరుమాల్ మాత్రం నిల్చునే ఉంటారు, ఎందుకంటే వెళ్ళాలి కదా, ఇప్పుడు మనం పిలిస్తే రావాలి కదా, కూర్చుంటే లేవడం కదా, వేస్ట్ అవ్వకుండా ఉండాలని నిల్చునే ఉంటారు. ఇంకొకలాగా కూడా చెప్పొచ్చు, శ్రీదేవి భూదేవి వచ్చారు, ఇలా నిల్చుని నంబెరుమాల్ని ఇలా చూస్తూనే ఉన్నారంట. ఎంత అందంగా ఉంటారు తెలుసా మన నంబెరుమాల్ అనేది. గుడికి వెళ్తే ఇంత నవ్వు ఉంటది, చిరునవ్వు అంటాం కదా, అది ఉంటది. అది చూసేటప్పటికే మీకు ఏంటంటే అక్కడి నుంచి మీరు రావాలని మీకు ఉండదు, అక్కడే ఉండిపోవాలి ఈ రంగనాథ స్వామిని. ఇప్పుడు రోజు గుడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా ఎట్లా అంటే ఈ ఉత్సవమూర్తిని చూస్తే అలంకార ప్రియర్, ఎప్పుడు అలంకారంలోనే ఉంటారు. ఆ అలంకారం అన్ని పాదం నుంచి శిరస్సు వరకు మొత్తం చూసుకుని కొన్ని అక్కడ ఉండేవాళ్ళు లోకలు, ఇంకా బయట నుంచి వచ్చే వాళ్ళందరూ ఇలానే నిలిచిపోతారు, వాళ్ళని మర్చిపోతారు అక్కడ. అలానే అంటే తన్మయం అయిపోతారు, అలా అయిపోతారు. ఇప్పుడు మనమే అలా ఉన్నాము అంటే ఈ శ్రీదేవి భూదేవికి మనము ఎట్లా చెప్పేది, వాళ్ళు ఇలా వాళ్ళ పతిని ఇలా చూసి ఆ అழగు అంటే ఆ బ్యూటీ ఉంది కదా, దాంట్లో ఇంకా నేను నిల్చుంటే నాకు సరిపోదు అని కూర్చుని పోయి అలా ఆ పెరుమాల్నే చూస్తూనే ఉన్నారంట. స్వామిని చూస్తూ తన్మయం అయిపోతారు, భక్తులు అయిపోతారు, శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కూడా అలాగే అయిపోతారు. ఇంకా ఈ నంబెరుమాల్కి 4 చేతులు ఉంది, అంటే శంఖం చక్రం, చతుర్భుజం, శంఖం చక్రము, ఇంకొక హ్యాండ్ లో ఏమో గద పెట్టుకుంటారు ఇక్కడ, ఇంకొకటి అభయహస్తం అంటారు. ఆ అభయహస్తం ఏంటంటే, ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ అక్కడ చూస్తే స్వామివారిని చూస్తే చేతిలో మా శుచహ అని రాసి ఉంటది, అంటే నేనున్నా, నువ్వు దేనికి భయపడొద్దు అని చెప్పేది. మా శుచహ అని రాసి ఉంటది కాంచీపురం గుడిలో పెరుమాల్కి, వరదరాజ పెరుమాల్కి రాసి ఉంటది. కాంచీపురంలో పెరుమాళ్ గురించి కూడా ఒకసారి చెప్తా అంటే, నాకు అది ఒక బ్లెస్సింగ్. నెక్స్ట్ టైము ఇది మనం వీవర్స్ కి నచ్చింది అన్ని మెసేజ్ పెడితే మనకి కమెంట్స్ పెడతారు కదా ఎలా నేను చెప్తాను అన్నది, ఎందుకంటే నాకు మదర్ టంగ్ తమిళ్, నా తెలుగు మీకు అర్థమైందా అన్ని మీరు కమెంట్స్ లో పెట్టండి, ఓకే మాకు ఇంట్రెస్ట్ ఉంది చెప్పండి అంటే. కాంచీపురం ఏంటి 108 దివ్య దేశం గురించి కూడా ఒక్కొక్క వీడియోలో మనం చెప్పుకోవచ్చు. తెలుగుకి ఏమిటమ్మా, స్వచ్ఛంగా తెలుగుదేశంలో పుట్టినట్టే మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ ఆంటీ. అందరూ కూడా జనని గురించి తెలుగు ఎలా ఉంది అన్నది కామెంట్ పెట్టండి, తనప్పుడు హ్యాపీ అవుతుంది. ఇంకా వివరాలు చాలా 108 దేశాల గురించి కూడా చెప్తారంట. మనం ఇంట్లో కూర్చొని అన్ని దేశాలు చూసేద్దాం, చూడవచ్చు. థ్యాంక్ యూ అండి.
అట్లా చతుర్భుజం పెట్టుకుంటారు. ఈ గుడిలో అభయహస్తం, అభయం అంటే ఏంటి, నువ్వు నా దగ్గర వచ్చావు కదా, నేనే నీకు అభయం అని చెప్తారు. నువ్వు ఇంకా ఏ గుడికి వెళ్ళొద్దు. ఎందుకంటే నేను ముందటి వీడియోలో చెప్పినట్టు శ్రీరంగమే 108 దివ్య దేశంలో ఫస్ట్. ఈ రంగనాథ స్వామి ఒక్కరిని మీరు చూసి దర్శించుకుంటే మిగిలిన అన్ని దివ్య దేశాలు చూసినట్టు లెక్క మీకు. అందుకని ఇట్లా అభయహస్తంతో ఉన్నారు. ఇంకా తన పాదం చూస్తే ఇంకా ఆ దాంట్లో వేసుకున్న గజ్జలు ఏంటి, అబ్బా అది నేను చెప్పాలంటే మనకి ఈ టైం సరిపోదు. అంటే ఒక పద్మం, ఆసన పద్మం అంటారు, ఆ ఆసన పద్మం మీద ఈ పెరుమాల్ది తిరువడి అలా ఇట్లా ప్రెస్ చేసుకుని పెట్టుకుని ఉంటారు. అంటే తమిళ్లో ఆసన పద్మத்தில் అழுந்தின తిరువడిగల్ అంటాము. అంటే ఆసన పద్మం అంటే లోటస్ ఉంది కదా, లోటస్ లాగా ఒక పీఠం ఉంటది, దాంట్లో స్వామివారది తిరువడి అంత ఫర్మ్ గా ఉంటది అక్కడ. సో నా సుఖాసనంగా ఉంటది. ఇప్పుడు చూడండి ఆ దేవుడు అట్లా ఎలా చెప్తారంటే, నా తిరువడి చూడు, నా చేయి చూడు, ఇంకా నీకెందుకు భయం, మనకి సంసారంలో ఎంతో కష్టం ఉంటుంది కదా, అవన్నీ ఆ గుడిలో ఆ ఉత్సవమూర్తి ఆ పెరుమాల్ మూల విరాట్ని చూస్తే ఖచ్చితంగా పోతుంది. మనకి అక్కడ నిల్చుని ఎవరైనా నిజం భక్తితో వెళ్ళేవారు కళ్ళల్లో నీళ్ళు ఒక్క డ్రాప్ అన్నా రాకుండా బయటికి రారు. ఆనంద బాష్పాలు చాలా ఉంటుంది. ఇంకా ఈ దేవుడి గురించి చెప్పు అంటే నేను చెప్తూనే వెళ్తాను. ఇంత అందంగా ఉంటాడా ఈ దేవుడు, కానీ ఈ దేవుడికి కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంది. అది మాత్రం చాలా, అంటే ఇప్పుడు శ్రీరంగంలో పుట్టి పెరిగిన వాళ్ళకి, లేదు అంటే ఈ శ్రీరంగం గురించి ఆల్రెడీ తెలుసు అన్న వాళ్ళకి మాత్రం ఈ స్టోరీ మాత్రం ఒక డే ఉంది, అది బ్లాక్ డే అనే చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు ఇంత అందంగా ఉన్నాడు, ఇంత హ్యాపీ, ఆ ఉత్సవాన్ని చూస్తేనే మనకి హ్యాపీ వస్తుంది అని చెప్పాను కదా. మనకి అందరికి లైఫ్ లో ఒక్కొక్కటి ఏదో ఒక రోజు మనకి ఒక బ్లాక్ డే అలా ఉంటది కదా, అలా ఈ ఉత్సవమూర్తి కూడా ఉండింది, శ్రీరంగంకే ఉండింది ఆ బ్లాక్ డే, దేవుడికే ఉండింది. దాని గురించి మీరు అంటే అందుకనే అమావాస్య వస్తుంది ప్రపంచానికి కూడా అమావాస్య బ్లాక్ డేనే కదా. అవును. ఇప్పుడు దాని గురించి మీకు తెలుసుకోవాలని ఉంటే ఇంకా ఈ గుడిలో ఇది ఒకటి, నంపెరుమాల్ అన్ని ఈ దేవుడికి ఎందుకు పేరు వచ్చింది, ఇంకా ఈ పెరుమాళికి ఆ నట ఉంది కదా, అదే ఇక్కడ ప్రసిద్ధం. అది అవన్నీ గురించి 4 టైప్ ఆఫ్ నట ఉంది. అవన్నీ మీరు తెలుసుకోవాలంటే మాతో స్టే ట్యూన్డ్. నెక్స్ట్ వీడియోలో దీని గురించి మనము చూద్దాము. అందరికీ ఇంట్రెస్టే కదా, ఇంట్రెస్ట్ అంటే కామెంట్ పెట్టండి. ఇంత మంచి మంచి విషయాలు చెప్తున్నావంటే మేము వినకుండా ఉంటామా? అంటే ఇంకొకటి, శ్రీరంగం అన్ని పేరు చెప్తేనే మనకి మోక్షం వస్తుంది. శ్రీరంగం అంటే మోక్షం వస్తుంది. అలాంటిది దివ్య క్షేత్రాన్ని మీరందరూ వింటున్నారంటే ఈ దేవుడు చూస్తుంటారు, ఎవరెవరు వింటున్నారో అన్ని అందరికీ మోక్షం ఇచ్చేస్తారు. దేవుడు ఎందుకు ఇంకా అచ్చావతారంలోనే నిల్చున్నారు తెలుసా, ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా. ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్న ఒక్కరు కూడా మిగిలిపోకూడదు, అందరికీ మోక్షం ఇచ్చేసే నేను ఇక్కడి నుంచి వెళ్తా అని ఇక్కడే ఉంటారు, శ్రీరంగంలోనే ఉంటున్నారు. ఎంత విశేషమైన విషయం చెప్పావు, చాలా చాలా సంతోషం. మాకు శ్రీశైలము శిఖర దర్శనం చేస్తే మోక్షము అంటారు. నువ్వు శ్రీరంగం అనే మాట చెప్తేనే మోక్షము అని చెప్తున్నావు. అంత విశేషమైన విషయాలు చెప్తూ ఉంటే మేమందరం తప్పకుండా వింటాం. ఇప్పుడు శ్రీరంగం గురించి మనం తెలుసుకుంటున్నాం కదా, ఎంత హ్యాపీగా అందరూ వింటున్నారు. చాలా ఇప్పుడు అది ఒక సైడ్, ఇంకొక సైడ్ ఇప్పుడు మనం జ్యేష్ఠ మాసంలో ఉంటున్నాం. ఇంకా రేపు మనకి ఆషాఢం, శ్రావణ మాసం అన్నీ వస్తుంది కదా. అప్పుడు మనం ఏం చేద్దాం, అందరూ ఇంట్లో లలితా సహస్రనామం చదువుతాం కదా. తప్పకుండా చదువుతాం. అందరికీ లలితా సహస్రనామం వస్తుంది. అంటే అమ్మ వాళ్ళ దయవు అందరికీ లలితా సహస్రనామం రావాలని అమ్మ కోరుకుని మన అందరికీ ఆ బ్లెస్సింగ్ ఇచ్చింది. అంతే కదా, ఆజ్ఞ ఉంటేనే కదా. ఇప్పుడు నాకు కూడా మీతో పాటు ఆ లలితా సహస్రనామం చదవాలి అని ఉంది. అంటే ఒక్కరే చదివేదానికన్నా పారాయణం, లలిత అమ్మ ఎవరు, పారాయణ ప్రియ కదా. అవును, అందుకని అందరూ కలిసి పారాయణం చేస్తే అమ్మని మనం సంతోషం చెయ్యొచ్చు. అందుకని నాతో పాటు మనమందరూ లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటామా? తప్పకుండా చేసుకుందాం. మీరందరూ రెడీగా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. మేమైతే రెడీ అమ్మా. మిగతా మన సదాశివ కుటుంబ సభ్యులందరూ కూడా రెడీ. అంటే మనకి జనని చక్కగా బాలరూపంలో బాలగురువుగా వచ్చారు, అందరం ఆమెతో పాటు పాడదాం.
చాలా థ్యాంక్స్ అండి. సో నెక్స్ట్ వీడియోలో మనము లలితా సహస్రనామం అందరూ కలిసి పారాయణం చేసుకుంటాం. తప్పకుండా అమ్మ, నువ్వు చదువుతుంటే మేము కూడా చదువుకుంటాం. మా ఇంట్లో మేము కూర్చొని చదువుతుంటాం, నువ్వు స్టూడియోలో చెప్తూ ఉంటావు. అమ్మవారు హ్యాపీ అయిపోతారు. చాలా చాలా హ్యాపీ అయిపోతాం. తెలుగు భక్తి టీవీ ఆడియన్స్ వ్యూవర్స్ అందరూ కలిసి చేస్తున్నారా అన్ని అమ్మవారు హ్యాపీ అయిపోతారు కదా. చాలా మంచి విషయం చెప్పావు. చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి గారు.